హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ లియాన్స్ వరల్డ్. ఈరోజు ఒక డిలీషియస్ రెసిపీ మీకు చూపించబోతున్నాము. ఏమై ఉంటుందో గెస్ట్ చేస్తారా? మీకెందుకు లేని టెన్షన్ నేనే చెప్పేస్తాను. దాని పేరు రవ్వ లడ్డు అండి. మేము ఇది మొదటిసారి ట్రై చేసాము. చాలా టెన్షన్ పడ్డాము ఎలా వస్తుందో అని, కానీ అది మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా యమ్మీగా, చాలా డిలీషియస్గా ఉంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. అదే ప్యాన్లో నెయ్యిని ఇంకొంచెం యాడ్ చేసి మంట సిమ్లో పెట్టి రవ్వని కూడా వేయించుకోవాలి. ఎలా వేయించాలంటే రవ్వను లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. ఈ రెసిపీ చేయడానికి మనకు చాలా ఓపిక అవసరం. తొందరపాటుతో చేసేస్తే మనకంత టేస్టీ అయిన లడ్డు రాకపోవచ్చు. అందుకని ఓపికతో రవ్వలు వేయించుకోవాలి. రవ్వ వేగేటప్పుడు స్మెల్ వస్తుంది చూడండి, అది నాకు చాలా ఇష్టం. ఇప్పుడు రవ్వ వేయించడం అయిపోయింది. నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని కొబ్బరి పొడిని వేయించుకోవాలి. కొబ్బరి పొడిని మాత్రం బాగా వేయించకూడదు. కొబ్బరి పొడి వేయించడం అయిపోగానే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. చెప్పడం మర్చిపోయాను, ఈ గ్యాప్లో చెక్కని పౌడర్ చేసుకుందాం. చేసేసారా? ఇప్పుడు వేయించుకున్న రవ్వను ఒక స్టీల్ తట్టెలో తీసుకొని ఈ చక్కెర పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని మొత్తం కలిసిపోయేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే కొబ్బరిని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత కొద్దిగా పాలు వేసుకుంటూ మంచిగా కలుపుకొని గట్టిగా ప్రెస్ చేసి ఐదు నిమిషాల తర్వాత రవ్వ మిశ్రమం గట్టిగా పడుతుంది. ఇప్పుడు దాన్ని మంచిగా చిదిమేసుకొని పాలు నెయ్యి వేసుకుంటూ మంచిగా కలుపుకొని లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత పర్ఫెక్ట్గా లడ్డు వస్తున్నాయో. నేను చెప్పినట్టుగా మీరు కూడా చేయండి, అంతే పర్ఫెక్ట్గా మీకు కూడా వస్తాయి. ఇంకెందుకు లేట్, ట్రై చేసండి. మరి మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన మేము ఏ వీడియోని అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. వీడియోస్ చాలా వరకు చేస్తున్నాము, కానీ వ్యూస్ మాత్రం రావటం లేదు. మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. వెళ్ళొస్తా మరి. బాయ్ అందరికీ.